రైట్, రేపు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల దందా జోరుగా జరుగుతోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా ₹1000 టికెట్ ని 10,000, 20,000 అమ్ముతున్నారు. అలాగే 10,000 టికెట్ ని 1,00,000, 2,00,000 అమ్ముతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంతకు ముందు కూడా దానికి సంబంధించిన విజువల్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూసాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, ఓవర్ టు యూ. మనం ఆ వీడియో కూడా చూసాం. వాళ్ళు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఎస్, అదైతే ఐపీఎల్ బ్లాక్ టికెట్ల సంబంధించి అటు పోలీసులు పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎవరైతే బ్లాక్ టికెట్ చేసి అమ్ముతున్నారో వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారో, అరెస్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు మల్కాజ్గిరి పోలీసులు మొత్తంగా 10 కేసుల వరకు మొత్తంగా నమోదు చేశామని చెప్తున్నారు. అయితే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమిత్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటివరకు మీరు కొన్ని కేసులు నమోదు చేశారు. అసలు నిజంగా టికెట్స్ ఎలా బయటకు వస్తున్నాయి, ఎలా అమ్ముతున్నారు? అంటే బేసిక్గా 2 టైప్స్. కొంతమంది 2, 3 కలిసి 6 టికెట్స్ 7 టికెట్స్ అట్లా కొనుక్కొని దే ఆర్ ట్రైంగ్ టు సెల్. అంటే తెలిసిన వాళ్ళు ఉంటేనేమో ఎక్కువగా అమ్ముకుంటున్నారు, లేదంటే స్టేడియం దగ్గరకు వచ్చి అమ్ముకుంటున్నారు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ బ్లాక్ దే ఆర్ సెల్లింగ్ ఇట్. ఒకటి. రెండోది, నిన్న వర్సల్ యాప్ అని ఒకటి సిమిలర్ టు వాళ్ళ డిస్ట్రిక్ట్ యాప్ అది క్రియేట్ చేసి, దో ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ద యాప్ వీ విల్ నో దట్ ఇట్ ఈస్ ఫేక్ అండ్ ఫిషింగ్ సైట్ అని తెలుస్తుంది. అలాంటి యాప్స్లో కూడా ఒక 1000 వరకు అట్లా టికెట్స్ అమ్మడానికి ట్రై చేశారు. సో ఈ రెండుటి గురించి సిటిజన్స్ని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇదే కాకుండా రేపు మ్యాచ్కి ఎంటైర్ స్టేడియం అరౌండ్ 38,000, నియర్లీ 40,000 స్ట్రెంత్ ఉన్న ఉప్పల్ స్టేడియం ఖచ్చితంగా ఫుల్ అవుతుంది. బికాస్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అంటే ఎక్సైట్మెంట్ ఆన్ దిస్ మ్యాచ్. కాబట్టి మేము కూడా ఇనఫ్ ప్రిపేర్ అయ్యాము. ఒకటి, త్రూ సిరీస్ ఆఫ్ మ్యాచెస్ డిఫరెంట్ ఎంట్రీ గేట్స్లో ఎవరైతే పేటిఎం వాళ్ళు కానీ, అంటే టికెట్ చెకింగ్ మెకానిజంలో కూడా ఏ రకమైన ఫ్రాడ్యులెంట్ ఎంట్రీస్ ఉండకుండా చూసుకుంటున్నాము. ఒకటి. నెంబర్ 2, ఈవెన్ వెహికల్ ఎంట్రీస్ కూడా బియాండ్ పాసెస్ ఎవరిని ఎంట్రీ కాకపోతే న్యాచురలీ నోబడీ విల్ ఎంటర్ ఇన్ సైడ్. అండ్ మోర్ ఓవర్, అన్నిటికంటే ఇంపార్టెంట్, మై రిక్వెస్ట్ ఫర్ ద సిటిజన్స్ ఇస్ ఆల్రెడీ డిజిటల్ టికెట్ ఇష్యూ చేశారు. డిజిటల్ టికెట్లో క్లియర్గా మీకు అప్ టు యువర్ సీట్, మీరు ఏ గేట్లోంచి ఎంట్రీ అయ్యి ఏ సీట్ వరకు వెళ్ళాలన్నది చాలా క్లియర్గా దెర్ ఇస్ ఎ రూట్ ఫర్ యూ. అది చూసుకొని రావాలని యాజ్ సిపి మల్కాజ్గిరి రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నిటికంటే మించి సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. దెర్ ఇస్ ఎ క్లియర్ మెట్రో, స్టేడియం వరకు మెట్రో ఉన్నది. తర్వాత కొంచెం ముందు వచ్చి కూర్చుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఎ డిలైట్ ఫర్ ద సిటిజన్స్. మేడం, దీంట్లో టికెట్ సంబంధించి చూస్తే ఎక్కువ బయటికి వస్తున్నాయి, అమ్ముతున్నాయి. అంటే ఒకవేళ నిర్వాహకులకు సంబంధించిన పాత్ర ఉందా, లేకుంటే ఇట్లా మీరు చెప్తున్నట్టు చిన్న చిన్న వాళ్ళు ఒక కమిటీగా ఒక గ్రూప్గా అమ్మేసిన వాళ్ళు ఉన్నారు? నిర్వాహకుల పాత్ర ఉన్నట్టయితే మనకి ఇప్పటి వరకు ఏం రాలేదండి. వీళ్ళు కొనుక్కునే, అంటే మనకు వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడే సర్టన్ పీపుల్ అదే పని మీద కొనుక్కొని తర్వాత సేల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఇంకేదైనా ఉంటే కూడా వి విల్ ప్రోబ్ ఇట్. పోయినసారి కూడా ఇట్లాంటి ఫ్రాడ్యులెంట్ టికెట్స్ అమ్మే వాళ్ళనే మనం పట్టుకోవడం జరిగింది. ఈవెన్ మధ్యలో లాస్ట్ 3-4 డేస్ నుంచి టాస్క్ ఫోర్స్ ఇస్ క్యాచింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే 1 or 2 పీపుల్ ఇట్లా సేల్ చేసే వాళ్ళను. మళ్ళీ మా విజ్ఞప్తి అండ్ మా రిక్వెస్ట్ అండ్ ఆల్సో మా సజెషన్ ఏంటంటే, ఇలా చేసే వాళ్ళను మీరు జెన్యున్ పీపుల్ హూ వాంట్ టు బై అండ్ కమ్ అండ్ సీ ద మ్యాచ్, వాళ్ళని మీరు అన్యాయం చేస్తున్నారు. సో ఇలాంటి వారి పట్ల కూడా లీగల్గా చర్యలు అయితే తప్పవు. స్టేడియం దగ్గర అమ్ముతున్నారు కదండి, మన వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి పట్టుకున్నారు. స్టేడియం దగ్గరికి వచ్చి డైరెక్ట్ అమ్మేస్తున్నారు. అంత ధైర్యంతో ఎలా ఉంది? అంటే 40,000 మందిలో 2 or 3 పీపుల్, అది కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ కాదు, ఓన్లీ 2-4 అలాంటివి. కాబట్టి అందుకనే చాలా త్వరగా తెలిసిపోతున్నారు. అండ్ మనం కూడా ఇనఫ్ టీమ్స్ కూడా పెట్టుకొని ఉన్నాము. అలాంటివి ఎవరైనా ఉన్నా కూడా మనం ప్రాపర్ CCTV కమాండ్ కంట్రోల్ సెంటర్, ఈవెన్ 1 kilometer అవుట్ సైడ్ ద స్టేడియం వరకు కూడా అంత విజిబిలిటీ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అట్లాంటివి చేస్తున్నా కూడా పోలీస్ దృష్టిలో పడకుండా అయితే చేయడం కొంచెం కష్టమే. ఇవి నాయిస్ ఉన్న మ్యాచ్ కాబట్టి రేపు సెక్యూరిటీ ఎలా ఉండబోతుంది, ట్రాఫిక్ ఏం చేయబోతున్నారు? మనకు మోస్ట్లీ రేపున్న మ్యాచ్కి మనమైతే ఒక D-4 or D-5 నుంచే సెక్యూరిటీ ఉంటుంది. ప్రాపర్ అంటే మన ఎంటైర్ ఆబ్జెక్టివ్ ఇస్ సిటిజన్ డిలైట్. ఏ రకంగా కూడా సిటిజన్స్ వచ్చి మ్యాచ్ కొనుక్కున్న వాళ్ళు సాఫీగా ఎంట్రీ అయ్యి సాఫీగా మ్యాచ్ చూసి
హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేట్టుగా బందోబస్తు ప్లాన్ చేశాము. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫెసిలిటేషన్ బందోబస్తు. బేసిక్గా మేము సిటిజన్స్ని ఎలా ఫెసిలిటేట్ చేస్తామంటే, మీరు ఫస్ట్ మెట్రోస్లో ట్రావెల్ చేస్తే ఏ మెట్రో స్టేషన్లో దిగినా కూడా అక్కడే పార్క్ చేసుకున్నా కూడా వాక్ మీకు ఏదైతే ఉందో ఫ్రమ్ ఏక్మినార్ నుంచి ఇన్సైడ్ స్టేడియం అక్కడి నుంచి దట్ ఈస్ ఫెసిలిటేటెడ్. అండ్ పార్కింగ్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ చాలా తక్కువ ఉంది. అంటే మీకు పాసెస్ ఇవ్వడం మాత్రం చాలా తక్కువ. ఇవ్వని వాళ్ళు ఒక 3,000, 4,000, 1,200 ఒక చోట, 600 వెహికల్స్ ఒక చోట. ఐలా పార్కింగ్, పెంగ్విన్ పార్కింగ్ లో మాత్రమే పార్కింగ్ కి స్పేస్ ఉంది. సో ఇక్కడ మాత్రమే పార్కింగ్ ఉంది. సో మీకు మెట్రో చాలా కన్వీనియంట్ కాబట్టి ఇనఫ్ పోలీస్ అట్ మెట్రోస్ ఉన్నారు, ఇనఫ్ పోలీస్ టు గైడ్ యూ టువర్డ్స్ గేట్స్ ఉన్నారు. ఇదే కాకుండా మీకు గేట్స్ లోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ వెళ్ళి ఎలా కూర్చోవాలన్నది ఫెసిలిటేట్ చేయడానికి పోలీస్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పోలీసింగ్ విల్ బి ఓన్లీ అవుట్ సైడ్. ఇన్సైడ్ ద స్టేడియం మా రోల్ తక్కువ ఉంటుంది. బట్ గేట్ ఎంట్రీ వరకు కూడా పోలీస్ ఖచ్చితంగా చూసుకుంటుంది. లోపల మాత్రం ఎనీ షీ టీమ్స్ దాదాపుగా ఒక 15 షీ టీమ్స్ ప్లేస్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఈవెన్ క్రైమ్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి మఫ్టీలో ఉంటాయి. సో మీ ఒకటి ట్రాఫిక్ బందోబస్తు ఒక 320 మందితో ప్లాన్ చేశాము. లా అండ్ ఆర్డర్ బందోబస్తు కూడా ఒక 780 to 800 పీపుల్తో ప్లాన్ చేశాము. ఎనీ ఎక్సిజెన్సీ ఫేస్ చేయడానికి ఈవెన్ ఆక్టోపస్ టీమ్స్ కూడా ఉన్నాయి, వజ్రా వెహికల్స్ ఉన్నాయి. అండ్ ఎవాక్యుయేషన్ ప్లాన్ ఈజ్ ఇన్ ప్లేస్. అన్నిటికంటే మించి సాఫీగా బందోబస్తు చేయడానికి వీలైనంత మంది ఫోర్స్ అవుట్ ఆన్ ద రోడ్, తర్వాత అవుట్ సైడ్ గేట్స్ అండ్ ఇన్సైడ్ గేట్స్ దగ్గర ప్లేస్ చేసి ఉన్నాం. ఎస్, అదైతే బ్లాక్ టికెట్లు కావచ్చు, లేకుంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి పూర్తిగా సెక్యూరిటీ పరంగా కట్టుదిట్టిన భద్రత ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే వచ్చిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వచ్చిన సాఫీగా మ్యాచ్ చూసి సాఫీగా ఇంటికి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే బ్లాక్ టికెట్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికైతే అటు టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఎస్ఓటీ కావచ్చు, వీళ్ళంతా కూడా మొత్తంగా టీమ్స్ కూడా బయట ఉన్నాయి. ఎవరైతే బ్లాక్ టికెట్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఓకే రమేష్. सर 13,000 ऊपर ही बात करो. नंबर తీసుకోండి, నా నంబర్ తీసుకోండి, అయితే ఫోన్ చేయండి. టికెట్ పంపించిన 4 तुम बुक कर, तुम्हारा टिकट बुक करे इधर వెళ్ళిపోయినా టికెట్ तुम्हारा टिकट మళ్ళీ ఈ దాంట్లో ఓపెన్ బందిదే బ్రో. టికెట్ వచ్చేసి కింద ఓపెన్ 4 టికెట్స్ ఎంత హౌ మచ్ సేమ్ ఓపెన్ లేవంటారు మాకేమో అందరికి ఇంకోసారి కాదు వేరే వాళ్ళు పంపేయకుండా ఒకటే సార్ ఇప్పుడు పంపించలేము. నేను పంపించేసాను కదా, ఇక టిక్ కొట్టి నంబర్ ఇవ్వ కాంటాక్ట్ నంబర్ అట్లా మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను పంపించలేను, ఈయన పంపించలేడు, ఈయన దాంట్లో బ్లాక్ అయిపోతుంది. ఈయన పంపించగలుగుతాను. మీకు మా నంబర్ తీసుకోండి, ఎప్పుడైనా కావాలంటే టికెట్ తీసుకుంటారు. ఇది ఆర్సీబీ మ్యాచ్ కదా, కొంచెం కోహ్లీ ఉంటాడు కాబట్టి డిమాండ్ 5,000 का बात ही ना कोई निकालो इधर. 13,000 ऊपर ही बात करो. నా నంబర్ తీసుకోండి, నా నంబర్ తీసుకోండి, అయితే ఫోన్ చేయండి.